మొత్తము మేడారంలో బంగారం అంటే బంగారము, ఏం బంగారం అంటే ఇగో ఇదే బంగారము. ఈ బంగారం అంతా కూడా తులాభారం చేసి అమ్మవారికి సమర్పించుకుంటారు. తమ్ముడు నమస్తే, ఏ ఊరికి నుంచి వచ్చినావు? లోకల్. ఇది హోల్సేల్ తెచ్చుకున్నావా లేకపోతే నువ్వు కొనుకొచ్చుకున్నావా? కొనుకొచ్చుకున్నా, హోల్సేల్ నుండి కొనుకొచ్చుకున్నాను. ఎంతకి ఇస్తున్నావు తమ్మి కిలో? 70 రూపాయలకి ఇస్తాను. 70 రూపాయల కిలో. ఎంతమంది తులాభారం చేపించుకున్నారు ఇప్పటికి? చేయించుకున్నారు 60-50 మంది దాకా చేయించుకున్నారు. ఒక రోజుకి ఎంతమంది చేయించుకుంటారు తమ్మి? ఒక రోజుకు చేసుకుంటారు 100 మంది దాకా చేయించుకుంటారు. నువ్వు ఎప్పటి నుండి షూర్ చేసిన దుకాణం? దుకాణం ఇప్పుడు చేయబట్టి 4 రోజులు వచ్చేది. 4 రోజులైంది ఓపెనింగ్ చేసి. 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుండి నడుస్తూనే ఉంది తమ్మి. ఇప్పుడు ఇది మొత్తం దండలు గిండలు అంత వేసి పెట్టిండ్రు, ఏందన్నట్టు అంటే ఫోటో తీయడానికి కొద్దిగా మంచిగా ఉంటుంది. అలంకారం చేస్తే తులాభారం చేపించుకోనికే అందంగా ఉండాలి. నన్ను అలంకారం చేసి ఇప్పుడు 70 రూపాయలు అంటే మరి బేరం ఆడతలేరా తమ్మి? ఆడతారు. 60కి ఇస్తారు, 55కి 60కి అట్లా ఇచ్చేస్తాం. 70 చెప్తాం, 60కి 55కి అట్లా ఇచ్చేస్తాం. 60కి 55కి ఇచ్చేస్తాం. 60కి 55కి ఇచ్చేస్తున్నారు అంట. మొత్తానికైతే అంటే మెల్లగా బేరమాడు 70కి కొనుక్కోవద్దు. చెప్పిన తమ్మి నీ పేరేంటి? నా పేరు లక్ష్మణ్, శుద్ధమైన లక్ష్మణ్ వాళ్ళ దుకాణం ఉంది. తమ్ముడు అయితే బేరమాడొచ్చు తమ్ముతానా, ఏమనుకోక. మా చుట్టాలు ఎవరన్నా వస్తే బేరమాడతారు, ఏమనుకోక. ఇసుంటి వాళ్ళు అందరు మా వాళ్ళు. ఈ గుండుగాన్ని చూడండి ఒక్కసారి, పాపం విని దేవుని కాడనే అమ్మవారి కాడనే వీనికి పుట్టెంటకలు తీసినట్టున్నారు. బాగా తమ్ముడు నమస్తే. ఎక్కడికి గోదావరి గోదావరి వీని పుట్టెంటకలు ఉన్నారా? ఏం పేరు తమ్ముడు? ఆంజనేయులు. బాబు పేరు శ్రేయాంశ్. బాబు పేరు శ్రేయాంశ్. మొత్తానికైతే బాబు పేరు శ్రేయాంశ్. బిడ్డ ఒక కొడుక. అవునవును మేడం. ఎవరికైనా తులాభారం చేపించినావు తమ్మి? ఇంటి దగ్గర చేపించుకున్నావు. శ్రేయాంశ్ బాగున్నావారా? ముద్దుకున్నాడు. నన్ను ఆలోచనతో చూస్తున్నాడు. అక్క ముద్దుగా కూర్చున్నావు. ఎన్ని కిలోలు ఉంటావు? 60 ఉన్నావా అక్క? తెలుగు వచ్చా? ఏ ఊరల్లక్క? సోలాపూర్ వాళ్ళు మహారాష్ట్రకి నుంచి వచ్చింది అక్క. ఎన్ని కిలోలు ఉంటుంది తమ్మి? ఎన్ని కిలోలు? 62. అక్కకి ఏం మొక్కిండ్రు ఈ అక్క పేరు మీద? మంచి కావాలని మొక్కిన, పెరాలసిస్ వచ్చిందా? మంచి కావాలని మొక్కినాం. పక్షవాతం వచ్చిందంట. గుడి దాకా నడుచుకుంటూ వచ్చింది. పక్షవాతం వచ్చిందంట, అందుకని మొక్కిండ్రు అంట. ఇప్పుడు నడిచిన అక్క మరి చూడు గుండుగాడు మధ్యలో తింటావా? ఇదేమన్నా చాక్లెట్ అనుకుంటున్నావురా తిననికే? మంచిగా ఆ అక్కకి తులాభారం చేస్తున్నారు.